హలో అండి అందరికీ, నా పేరు అవ్యక్త. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక హెల్తీ స్నాక్స్ రెసిపీ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏమైనా స్నాక్స్ పెట్టాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా హెల్తీ, టేస్టీ కూడా. సో దీనికోసం ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే సోయా చంక్స్ ఉంటాయి కదండి, మిల్ మేకర్స్ అంటారు. వాటిని ఒక 5 to 10 మినిట్స్ వరకు హాట్ వాటర్లో సోక్ చేసుకోవాలి అండి. సో సోక్ చేసుకున్న తర్వాత అది కంప్లీట్గా మెత్తబడిపోతాయి కదా, అప్పుడు దాన్ని కంప్లీట్గా పిండేయాలండి. వాటర్ అనేది కంప్లీట్గా డ్రైన్ చేయాలి, అసలు వాటర్ ఉండకూడదు. చేత్తోనే మంచిగా పిండేసి దాంట్లో ఉన్న వాటర్స్ అన్నీ తీసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. సో ఒకటి గమనించండి, ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలి, ఎందుకంటే సోయా చంక్ది చాలా వరకు వాటర్ పీల్చేస్తుంది కాబట్టి. సో వీలంత వరకు వాటర్ అనేది తీసేసి మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసి దాన్ని ఒక మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరక్ ఉన్నట్టే ఇట్లా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న దీన్ని ఏం చేస్తారంటే ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే అదే మిక్సీలో రాజ్మా తెలుసు కదండి, కిడ్నీ బీన్స్ అంటారు. దాన్ని నేను ముందు రోజు నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసుకున్నాను. సో యాక్చువల్లీ నేను కొంచెమే తీసుకున్నాను. మీరు వీలైతే రాజ్మా ఎంత తీసుకుంటారో సోయా చంక్స్ కూడా అంతే తీసుకోండి. సో అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు ఎక్కువ నాది క్వాంటిటీ మిగలలేదు కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. దాంట్లో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని, తర్వాత కొంచెం పుదీనా, ఒక 4 రెబ్బల వరకు కరివేపాకు, తర్వాత కొంచెం కొత్తిమీర ఇరిచేసి వేసుకున్నానండి. ఇది నేను మా పాప కోసం చేస్తాను, తను ఓన్లీ 2 ఇయర్సే కాబట్టి నేను పచ్చిమిరపకాయ స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలి ఎక్కువ స్పైసీ ఉండాలంటే మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ చిన్నపిల్లలకైతే స్కిప్ చేస్తే మంచిది, ఎందుకంటే నోట్లో తగిలితే మండుతుంది కాబట్టి. సో అందుకే నేను స్కిప్ చేశానండి. సో దీన్ని కూడా మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని కూడా మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు. వాటర్ అనేది రెండిట్లో మీరు మిక్స్ చేయకూడదండి, వాటర్ లేకుండానే ఇట్లానే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని కూడా దాంట్లో వేసేసి రెండింటిని ఒకే బౌల్లో వేసేసేయాలండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మసాలాస్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు అంటారు కానీ ఎగ్జాక్ట్గా తెలీదు. సో కొత్తగా ఎవరైనా కుకింగ్ చేస్తే వాళ్ళకి కొంచెం డౌట్ రావచ్చు సాల్ట్ ఎంత ఉండాలో. సో ఇప్పుడు నేను ఇక్కడ స్పూన్ చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్లో దాన్ని టీ స్పూన్స్ అంటారండి, పెద్ద స్పూన్స్ కాకుండా మీడియం సైజ్ ఉంటాయి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, లైక్ 1/4 పసుపు, 1/2 టీ స్పూన్స్ అన్నమాట కారం వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే మీరు కారం పెంచుకోవచ్చు. తర్వాత చికెన్ మసాలా ఒక 1/2 స్పూన్, గరం మసాలా, ఇంకా కొరియండర్ పౌడర్ అండి. ఈ 3 అనేది 1/2 స్పూన్స్ వేసుకొని, ఇంత చాలు. ఎక్స్ట్రా మీరు ఏమైనా మసాలాస్ యాడ్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు. దీంట్లో యాక్చువల్లీ వీడియోలో స్కిప్ అయింది, జీలకర్ర ఇంకా వాము కూడా వేసుకున్నాను, ఎందుకంటే డైజెషన్కి మంచిది కదా. సో పాపకి మంచిదని నేను కొంచెం జీలకర్ర వాము కూడా వేసుకున్నాను. అదైతే వీడియో తీయలేకపోయాను, స్కిప్ అయిపోయింది. సో తర్వాత ఏంటంటే అదే స్పూన్తో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, బేసన్ అంటారు కదా, అది వేసుకోవాలండి. పెద్ద స్పూన్ అయితే 2 సరిపోతుంది, అది చిన్న స్పూన్ కాబట్టి 4 to 5 వేసుకున్నాను. వేసుకున్నాక చేత్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని మసాలా మొత్తం ఆ పిండి మొత్తం పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి. సో ఇది మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాగే బరక్గానే ఉండాలి, వాటర్ అస్సలు మిక్స్ చేయకూడదండి. ఈవెన్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పడదు. సో తర్వాత ఏం చేయాలంటే ఇది ఒక షేప్ తీయడానికి మీరు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ నార్మల్ చేత్తోనే రౌండ్గా తీసుకొని, నేను మీకు నచ్చిన షేప్ ఇవ్వచ్చు, నేనైతే రౌండ్ షేప్ పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు తీసుకోవచ్చు. ఇట్లా తీసుకొని రెడీగా ప్లేట్స్లో అయితే పెట్టుకోండి అండి. ఇదైతే ప్లేట్స్కి అంటడం కానీ ఏం చేయట్లేదు, మీకు ఆయిల్ గ్రీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను వెంటనే చేసేసాను. బట్ మీకు టైం ఉంటే కానీ ఒక పని చేయండి, ఇలా మీరు కట్లెట్ షేప్లో తీసుకున్నాక ఒక 1/2 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో కింద ట్రే ఉంటుంది కదా, ఆ ట్రే దగ్గర ఒక 1/2 అవర్ చాలు. లేదు అంత టైం కదా, అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా అక్కడ పెట్టేసేయండి. ఎందుకంటే కట్లెట్స్ అనేవి
అంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కదా, సో ఆయిల్లో అంటే కొంచెం మీకు తడిగా అనిపిస్తే ఆయిల్లో వేయగానే అది చెదిరిపోతుంది అనమాట చాలా వరకు. సో అలాంటి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అది కొంచెం బైండింగ్ ఇష్యూ ఉంటుంది. సో క్వాంటిటీ ఇటు అటు అయ్యి చెదిరిపోయినా అవ్వచ్చు. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 15 మినిట్స్ అయినా ఫ్రీజర్లో పెట్టేశారనుకోండి, అది తీసాక మీరు ఒక 5 మినిట్స్ బయట ఉంచేసి రూమ్ టెంపరేచర్ వచ్చాక డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డీప్ ఫ్రై చేయట్లేదు, నేను షాలో ఫ్రై చేస్తున్నాను. సో ఇట్లా నేను ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ మీకు నీ ఎయిర్ ఫ్రైయర్ ఉంది, ఓవెన్ ఉందంటే ఇంకా మంచిది, మీరు దాంట్లో ట్రై చేయండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను ప్యాన్లో చేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ మరిగేంత వరకు చూస్తున్నానండి. సో ఒక 2 మినిట్స్ ఆగితే ఆయిల్ అనేది బాయిల్ అవుతుంది, మరిగిపోతుంది కాబట్టి. సో నాదైతే కొంచెం ఎక్కువ హీట్ అయిపోయింది, నేను ఆయిల్ పెట్టేసి ఇంకో పని చేసుకోవడానికి వెళ్ళిపోయాను కూడా, ఎక్కువ హీట్ అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, వేసేటప్పుడు తుల్లచ్చు మీకు పైన. సో అప్పుడు ఏం చేస్తారంటే సిమ్లో పెట్టేసి ఒక నిమిషం ఆగాక వేసుకోండి. అలాంటప్పుడు కొంచెం తగ్గుతుంది, ఇంకా సిమ్లో పెడితే ఆయిల్ అనేది మీ మీద కూడా పడదనమాట. సో ఇట్లా అయితే నేను వేసుకున్నాను. ఒకేసారి ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఒక 3 to 4 వేసుకోండి. ఇంత గ్యాప్ ఉంది కదా అన్నీ వేసేయకూడదు, ఎందుకంటే తిప్పడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఇటు అటు. సో అందుకే నేను ఓన్లీ 3 వేసుకున్నాను. నావైతే యాక్చువల్లీ 7 కట్లెట్స్ అయ్యాయి. నేను కంప్లీట్గా అన్నీ ఫ్రై చేయట్లేదండి, 4 అనేది ఉంచేసాను. సో 3 అనేది ఫ్రై చేస్తాను. సో వీలైనంత వరకు తక్కువ క్వాంటిటీలో ప్యాన్లో వేయడానికి చూడండి, లేకపోతే తిప్పడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ చూసారు కదా, ఒక హై ఫ్లేమ్లోనే స్టార్టింగ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో బోత్ సైడ్, ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ ఒకవైపు, ఇంకో 1 మినిట్ ఇంకోవైపు ఫ్రై చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి మార్చండి. లేకపోతే హై ఫ్లేమ్లో లేకపోతే అది అంటేసుకుంటుంది అనమాట ప్యాన్కి. సో హై ఫ్లేమ్లో ఉందనుకో పైన లేయర్ అనేది వెంటనే కుక్ అయిపోయాక తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇటు అటు తిప్పాలండి, లేకపోతే ఒక సైడ్ లైక్ మాడిపోయి ఇంకో సైడ్ నార్మల్గా ఉండిపోద్ది అనమాట. సో ఇలా అయితే మంచి కుక్ అవుతుంది. సో చూసారు కదా, ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకుంటే ఒక 4 to 5 మినిట్స్లో మీకు కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో దీంట్లో చూపిస్తున్నాను చూడండి. సో లోపల అలా గ్రీన్గా కనిపిస్తుంది కదా, కుక్ అయిందో లేదో అనుకోకండి, మంచి కుక్ అవుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఒక్కసారి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేను ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో మీ దగ్గర టొమాటో సాస్ కానీ, గ్రీన్ చట్నీ కానీ, రెడ్ చట్నీ ఉంటే దాంతోపాటు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను డైరెక్ట్గానే తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని, డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.